అభం శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారిపై ఓ ప్రైవేటు పాఠశాల ఆయా అత్యంత దారుణంగా వ్యవహరించింది. పాప తండ్రి తిట్టాడనే అక్కసుతో బండకేసి బాదటంతో పాటు కాళ్లపై నిలబడి చితకబాదిన ఘటన ఆలస్యంగా జీడిమెట్ల ఠాణా పరిధిలో వెలుగు చూసింది. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాపూర్ నగర్ ఎన్ఎల్బీ నగర్లోని పూర్ణిమ విద్యానికేతన్లో లక్ష్మి అనే వృద్ధురాలు 6 ఏళ్లుగా ఆయాగా పనిచేస్తుంది. అదే పాఠశాలలోని ఓ గదిలో ఉంటూ చిన్నారుల ఆలనా పాలన చూసుకునేవారు. 6 నెలల క్రితం ఒడిశా నుంచి వచ్చిన సంతోషి, కలియో దంపతులను కాపలాదారుగా పనిలో పెట్టుకున్నారు. సంతోషి ఆయాగా పనిచేస్తూ తన 4 ఏళ్ల చిన్నారిని అదే పాఠశాలలో నర్సరీ చదివిస్తుంది. ఇటీవల లక్ష్మికి పాప తండ్రి కలియో తాగిన మైకంలో తిట్టినట్లు చెబుతోంది. అదే విషయాన్ని మనసులో పెట్టుకుని చిన్నారిపై కర్కశంగా వ్యవహరించింది. శనివారం ఉదయం పాఠశాల ప్రాంగణంలోకి తీసుకెళ్లి పాశవికంగా దాడి చేసింది. బండకేసి బాదటంతో పాటు కాళ్లపై నిలబడింది. ఆమె చేస్తున్న దారుణాన్ని పాఠశాల పక్కనున్న భవనంపై నుంచి 19 ఏళ్ల యువకుడు వీడియో చిత్రీకరిస్తున్నాడు. ఆ విషయాన్ని గమనించి అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు వెళ్లిపోయింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం. ఈ విషయం అదే రోజు పాఠశాల యాజమాన్యం దృష్టికి వచ్చింది. కానీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. చిన్నారిని అత్యంత దారుణంగా కొట్టినా ఏమీ కాదులే, కాపలాదారుల మధ్య ఇలాంటివి సర్వసాధారణమని ఇద్దరికి చివాట్లు పెట్టి పంపించారు. ఆ యువకుడు తీసిన వీడియో స్థానికంగా వాట్సాప్ గ్రూపులలో వైరల్ కావడంతో మీడియా, పోలీసుల దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు చిన్నారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వెళ్లి ఆరా తీశారు. జేజే చట్టం ప్రకారం లక్ష్మితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. పోలీసు వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు ఎట్లా జరిగింది, ఏం జరిగింది చెప్పు. స్కూల్లో ఏం జరిగింది, ఎలా కొట్టించారు? స్కూల్లో పాప బస్కి వెళ్తుందండి. పాపలకి పిల్లలు విడిచిపెట్టినందుకు బస్కి వెళ్తుంది ఆయమ్మ. బస్కి వెళ్తుంటే ఆమె ఇడిచిపెట్టిపోతుంది. సార్లు చెప్పారు బస్సులో తీసుకెళ్ళొద్దు, ఇక్కడ ఇడిచిపెట్టిపో, ఆయమ్మ చూసుకుంటుందని చెప్పారు. ఆయమ్మ కూడా వచ్చేసరికి ఇట్లా దారుణంగా కొడుతుంది. ఎవరు చూసారు? ఫస్ట్ వేరే వాళ్ళు చూసి వీడియో పెట్టారని మనకు తెలిసింది. ఆ చచ్చిపోతే ఇట్లనే చేస్తారు కదా. ఇంతకు ముందు 2-3 సార్లు కొట్టిందని చెప్పారు. ఏ స్కూల్ అమ్మా? పూర్ణిమ స్కూల్. పూర్ణిమ స్కూల్. ఏమన్నారు వాళ్ళ మేనేజ్మెంట్? ఏమన్నారు? మేనేజ్మెంట్ నిన్న చిన్నదే కదా వదిలేండి అన్నారు. పొద్దున్న లేచి మేము పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చాము. వస్తే ఆయన వచ్చి నిన్న నైటే చూపించుకోమని చెప్పి ఇది పట్టించుకోలేదని చెప్పేస్తున్నారు అనమాట. పూర్ణిమ స్కూల్